కరణీయ సంఖ్యల గుణకారం. ఇంతకుముందు వీడియోలో మనం కొన్ని కరణీయ సంఖ్యల గుణకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. 2 + √2 ఇంటూ 3 + √3ను సూక్ష్మీకరిద్దాం. ఇక్కడ మనం a × b + c = ab + ac సూత్రాన్ని ఉపయోగించవచ్చు. a = 2 + √2 మరియు b = 3, c = √3 అవుతాయి. మనం 2 + √2ని 3చే మరియు √3చే గుణించి ఆ రెండు లబ్ధాలు కూడాలి. అప్పుడు 2 + √2 ఇంటూ 3 ప్లస్ 2 + √2 ఇంటూ √3. ఇప్పుడు ఎడమవైపు గల పదాన్ని సాధిస్తే 3 × 2 + 3 × √2 అంటే 6 + 3 √2. అదేవిధంగా కుడివైపు గల పదాన్ని √3 × 2 + √3 × √2 అంటే 2 √3 + √3 + √3 × √2. కానీ √a × √b = √ab అని మనకి తెలుసు. కాబట్టి √2 × √3 =6. కనుక ఈ విలువ 6 + 3 √2 + 2 √3 + √6 అవుతుంది. మనం 3 √2 2 √3 √6లని కలపలేం. కాబట్టి జవాబు 6 + 3 √2 + 2 √3 + √6 అవుతుంది. ఈ ప్రక్రియ ఇంకా ఇక్కడ ఆపేయాల్సి ఉంటుంది. కనుక కొన్ని విషయాలు సంగ్రహించడానికి మనం ఈ కింది వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏంటంటే √a = a⁴ √a × √b = a × b, a⁴m × b ab లో లాగా √a × √b = a × b అవుతుంది. ఇక్కడ m = 1/2, m = 1/2 మరియు √a² √a × √a అంటే a × a యొక్క వర్గమూలం, అనగా వర్గమూలం యొక్క వర్గం అంటే a² 1/2 లాగా అన్నమాట. ఇక్కడ 2 మరియు 1/2 కొట్టివేయబడతాయి. ఘాతాంకంలో 1 మిగులుతుంది. కాబట్టి మొత్తం వర్గం యొక్క వర్గమూలము a. మీరు మరొక బీజీయ సర్వ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. a + b × a - b = a² - b² మరియు a × b + c = ab + ac లాంటివన్నమాట. దీన్ని మరింత కొనసాగింపుగా a + b × c + d = ac + ad + bc + bdగా తీసుకోవచ్చు. ప్రాథమికంగా మనం బ్రాకెట్లోని మొత్తం సమాసాన్ని మరొక సమాసంలోని ప్రతిపదంతో గుణించాం. ఈ విధంగా మీరు కూడా సాధన చేస్తారా మరి?